దానికి టైల్స్కి డబ్బులు లేవు. ఏదో మీరు సహాయం చేసి ఇంటి పనికి ఏమన్నా తలాకు రూపాయి వేసినా నాకు 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది రూపాయి వేస్తే నాకు ₹1,00,000 వస్తుందా? నేను అడిగేది మిమ్మల్ని 10 అడగలేదు, 20 అడగలేదు, కేవలం ₹1 వేయండి. నా ఫోన్ అట్లా అడుక్కోవద్దు డబ్బులు. గమ్మున నాకు గాలి, నాకు టైల్స్ గాలి ఏమో ₹1 తలాకు రూపాయి వేస్తే మా ఇంటికి టైల్స్ వస్తాయి. మీ అందరి పేరు చెప్పుకొని మేము మా ఇంట్లో హాయిగా ఉంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా కార్ కొనాలని నేను అడగలే, ఇంట్లో టైల్స్ లేవు అని అడుగుతుండ. ఓకేనా? సహాయం చేయండి. నువ్వు కష్టపడుకో అంటారు. నేను ఎంత కష్టపడినా ఆ కష్టం సాలాలండి, డబ్బు సాలదా. అందుకనే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని మీ ఆస్తులు అడుగుతాడా, లేకంటే వేళ్ళు జనాలు ఏమన్నా రూపాయి ఎక్కువ చెప్తే ఇంత అంటారు కదా. వీళ్ళు రూపాయి ఎక్కువ చెప్తే రూపాయి ఎక్కువ అట్లా రూపాయి